ఒక మాట మాదిగ హక్కుల దండోర బహుశా మీరు మీ పార్టీ లైన్ వర్గీకరణకు నేను చూసిన దాదాపు పేపర్లో చూసిన కానీ మీరు చెప్పిందే షమీమ్ అఖ్తర్ కమిషన్ దాదాపు 1% మీరు అన్నారు. అటు ఇటు మాదిగలకు 10 అంటే 9, మాలలకు 4 అంటే 5 వచ్చింది. దాదాపు సేమ్ ఉన్నట్టున్నది. ఒక సామాజిక ఉద్యమ విజయం కదా అది, 30 ఏళ్ళ తర్వాత వచ్చింది. దీంట్లో ఈ ఉద్యమ విజయాన్ని అనంతరం చేయాల్సిందని మీరేం చెప్తారు దీనిపైన? ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు చాలా బేసిక్ పాయింట్, ఇక్కడ చాలా ఫండమెంటల్ పాయింట్ ఒకటి మనకు కావాలి సార్. ఒకటి, ఎప్పుడైనా ఒక సమస్య చట్టసభలతో ముడిపడి ఉంటే, జటిలమైన సమస్య అంటే చట్టసభలు పార్లమెంటు కానీ లేదా అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ, పార్లమెంటు వేదికగా అసెంబ్లీ వేదికగా మన సమస్య పరిష్కార వేదికలు అయి ఉన్నట్లయితే, సమస్య పెద్దదై ఉన్నట్లయితే, జటిలమైనది ఉన్నట్లయితే, దానికి సంబంధించిన బాధిత వర్గం విస్తృతంగా లక్షల కోట్ల సంఖ్యలో ప్రజలు ఉన్నట్లయితే, ఆ సమస్య పరిష్కారం ఎట్లా చేసుకోవాలి చెప్పండి బుచ్చన్న గారు? ఎట్లా చేసుకోవాలి? 2 రకాలు చేసుకోవాలి. ఒకటి, మన సత్యాన్ని, బాధితుడికి జరిగిన అన్యాయాన్ని, ఆ సత్యాన్ని కోట్ల మంది ప్రజల ప్రధాన స్రవంతిలో ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేసి సామాజిక ఉద్యమాన్ని బజార్లో రోడ్డు మీద చేసుకోవాలి. అంటే మన నిరసన గణాలని, మన ప్రొటెస్ట్ని, మన యొక్క స్వరాన్ని, మనకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా ప్రపంచం ముందు ఉంచి శత్రువుని డిఫెన్స్లో పడేసి రోడ్డు మీద మన ఉద్యమాన్ని చేయాలి. ఇది సామాజిక పోరాటం, ప్రజా ఉద్యమ నిర్వహణ. దానికి సైమల్టేనియస్గా దాంతో సేమ్ అదే సమయంలో మన ప్రతినిధులని పార్లమెంటులో కూడా పంపించాలి. అంటే ఒక సమస్యకి సంబంధించిన బాధిత వర్గానికి సంబంధించిన ఆ సమస్యకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ వేదికకి సంబంధించిన నాయకులు కూడా పార్లమెంటు సభ్యులుగా లోపలికి పోవాలి. పార్లమెంటు సభ్యులుగా పోయినప్పుడు తమ సమస్యని, తమ గళాన్ని, తమ కన్నీటిని, తమ వేదాన్ని, నిర్వేదాన్ని, 30 ఏళ్ల సమస్యని పార్లమెంటులో కూడా మాట్లాడాలి. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 99 వరకు మన సమస్యని తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రూపాల్లో మాట్లాడి, కొట్లాడి, పోరాటం చేసి మొత్తానికి చంద్రబాబు నాయుడు టైంలో, సరే ఆయనకి మాదిగ ఓటు బ్యాంకు కావాల్సి వచ్చో, అప్పటికే 94లో సాంకేతికంగా ఎన్టీ రామారావును కూల్చి ముఖ్యమంత్రి అయ్యిండు. తనకు మోరల్ బేస్ కోసం మాదిగలకి వర్గీకరణ చేసిండు. అది కోర్టులో కొట్టుడు పోయింది. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు ఇంప్లిమెంట్ అయ్యి 2004 దాకా జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులోకి కేసు పోయిన తర్వాత 2004 నుంచి 2025 వరకు 20 సంవత్సరాలు, అంతకుముందు 22 సంవత్సరాలు ఈ సమస్య ఒక పెద్ద సమస్యగా జరిగినప్పుడు మన ఓట్లని ధారాళంగా 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 300 అసెంబ్లీలలో, 300 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒకటి తెలవకుండా ఒకటికి 300 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే ముగ్గురు ఎమ్మెల్యేలకి 30 ఏళ్ల నుంచి అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేయటం మాదిగ దండోరా. 30-40 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అగ్రవర్ణ అభ్యర్థులకి మాదిగ దండోరా ఓట్లు వేయటం. అంటే ఏకధాటిగా షరతులు లేకుండా వర్గీకరణ ద్వారా వచ్చే ఫలం యొక్క విలువ ఇసుకరేణువు. అది ఇసుకరేణువు మనకి పెద్దదా చిన్నదా పక్కన పెడదాం. వర్గీకరణ ద్వారా వచ్చే పండు యొక్క విలువ, వర్గీకరణ ద్వారా వచ్చే పండు యొక్క విలువ ₹1 మాత్రమే. కానీ 30 సంవత్సరాలు మాదిగ దండోరా 50 లక్షల మాదిగ ఓట్లని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న 25 లక్షల ఓట్లని ధారాళంగా 30 ఏళ్ల నుంచి అగ్రవర్ణ పార్టీలకి షరతులు లేకుండా ఓట్లు వేయటం. అంటే మాదిగ దండోరా ద్వారా చంద్రబాబు నాయుడికి రాజ్యం వచ్చింది. మాదిగ దండోరా ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక దశలో రాజ్యం వచ్చింది. మాదిగ దండోరా ద్వారా 8-10 పార్లమెంటులు గెలిపి అక్కడ 8 పార్లమెంట్లు తగ్గినట్టయితే మోడీకి రాజ్యమే కూలిపోయేది. తెలంగాణలో 8 పార్లమెంట్లలో ఓట్లు వేయించింది ఎవరు? మాదిగ దండోరా. మాదిగ దండోరా ద్వారా మాదిగ దండోరా ఓట్లు వేయించడం ద్వారా మోడీ 8 పార్లమెంట్లలో గెలవబట్టి
ఆ కొద్ది 30-40 వేల ఓట్ల తేడాగా కాంగ్రెస్కి దానికి 1,00,000 ఓట్లేగా తేడా. ఆ ఓట్ల తేడా ఇక్కడ మాదిగ దండోరా ఓట్లేపిస్తే మోడీ గెలిస్తే ఆ మోడీ సంఖ్య పెంచుకుంటే పార్లమెంట్లో మోడీ ప్రధానమంత్రి అయ్యిండు మొన్న. అంటే మోడీకి భారత ప్రభుత్వాన్ని ఆయన చేతికిచ్చింది మాదిగ దండోరా. చంద్రబాబు నాయుడికి రాజ్యం ఇచ్చింది మాదిగ దండోరా. కిషన్ రెడ్డిని తరచూ గెలిపించేది మాదిగ దండోరా. అంటే సృష్టి ఇది అయితే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేది భగవంతుడు అంటారు జనరల్గా. అసలు సృష్టికర్తే భగవంతుడు, మరొక సృష్టిని కూడా సృష్టించగలిగే దమ్ము భగవంతుడికి ఉంటుంది. కానీ ఇంకొకరికి కూడా ఉంటుంది సృష్టికి ప్రతి సృష్టి చేసే. ఎవరికో చెప్పండి? రాజ్యానికి, ప్రభుత్వానికి, ఒక సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి భగవంతుడికి ఉంటుంది, రాజ్యానికి కూడా ఉంటుంది. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే రాజ్యాలకి ఓట్లేపించి మోడీని ప్రభుత్వం మీద కూర్చోబెడతాం, చంద్రబాబు నాయుడిని కూర్చోబెడతాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కూర్చోబెడతాం. కానీ మన ప్రతినిధులను మాత్రం పార్లమెంటుకు పంపి పార్లమెంటు వేదికగా వర్గీకరణ రణాన్ని నీ ఓట్లతోటి పార్లమెంట్లో 10 మంది సభ్యుల్ని పంపించి నీ దగ్గరికి బీజేపీ ఓట్లాడటానికి వస్తుంది సార్. వచ్చినప్పుడు నువ్వు పెట్టాల్సిన డిమాండ్ ఏంటి? నా దగ్గర 25 లక్షల మాదిగ ఓట్లున్నాయి మిస్టర్ మోడీ, నా దగ్గర 25 లక్షల మాదిగ ఓట్లున్నాయి. నువ్వు నేను కలిసి పోటీ చేస్తే నాకు 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వు, నువ్వు 20 పార్లమెంటు స్థానాలు నువ్వు తీసుకో అని ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరితే నీ 10 మంది పార్లమెంటు సభ్యులు వేదికలో కూర్చుంటే పార్లమెంటు వేదికలో వర్గీకరణ చట్టం వచ్చి నీ కాళ్ళ కడబడేది. కానీ ఏనాడైనా చంద్రబాబు నాయుడుతో ఎన్నికల్లోకి చంద్రబాబు నాయుడికి 30 ఏళ్ళు ఓట్లు వేయడం. చంద్రబాబు నాయుడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ దగ్గర తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయబెట్టాం. గుండుగుత్తగా షరతులు లేకుండా బక్క చిక్కిన ఎండిన డొక్కలతో తిండి లేని 2000 సంవత్సరాల అమాయక అంటరాని మాదిగ ఓట్లతో మోడీని నిలబెట్టాలి, మాదిగ ఓట్లతోటి కాంగ్రెస్ నిలబెట్టాలి, మాదిగ ఓట్లని చంద్రబాబు నాయుడు అయిన నరహంతకుడు చంద్రబాబు నాయుడికి ఎంచాలి, ఓట్లు వేయించుకుంటూ అగ్రవర్ణ ప్రభుత్వాలని 30 ఏళ్ళుగా సాధాలి నీకొచ్చే ఇసుక రేణు వర్గీకరణ కోసం. కానీ అదే పార్లమెంటులో మన సభ్యుల్ని పంపినట్టయితే ఏ 20 ఏళ్ల క్రితమో ఏ 10 ఏళ్ల క్రితమో మన పార్లమెంటు సభ్యుల్ని, మన మాదిగ పార్లమెంటు సభ్యుల్ని నీ ఓట్లతో మాకు 4 సీట్లు నిషాద్ కమ్యూనిటీ అని ఉత్తరప్రదేశ్లో నిషాదులు, మహాభారతంలో ఉంటుంది నిషాదుల గురించి. ఏకలవ్యుడి కులం నిషాదులు. ఏకలవ్యుడికి విద్య ఎవడు నేర్పలే, ద్రోణాచార్యుడికే ఏకలవ్యుడి విద్య నేర్పిండు, అర్జునుడికే ఏకలవ్యుడి విద్య నేర్పిండు. అలాంటి ఏకలవ్యుడి పుట్టిన నిషాదు కులం బిలో 1%. ఆ నిషాదు ఏమన్నాడో తెలుసా? మోడీతో నా ఓట్లు నీకు కావాలంటే నాకు 4 సీట్లు, నేను పోటీ చేస్తాను నిషాద్ పార్టీ నుంచి, నా ఓట్లు నీకేస్తాను, నీ ఓట్లు నాకే, నా నిషాద్ వర్గం అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటుందని నిషాదులు పోటీ చేసిండ్రు. బీహార్లో మరికొన్ని కులాలు ఇట్లనే అంగీకారానికి వచ్చి బీహార్లో పార్లమెంట్లో పోయారు, అసెంబ్లీలోకి పోయారు. కేరళలో నారాయణగురు పార్టీ ఇట్లనే అలయన్స్కి పోయి వాళ్ళు కూడా అసెంబ్లీ ప్రాతినిధ్యానికి పోయారు. కానీ తెలంగాణలో జరిగిందేంటి? ఏకముఖంతో గుండుగుత్తగా షరతులు లేకుండా సముద్రమంత శక్తిని వాళ్ళకిచ్చి ఇసుక రేణువంత వర్గీకరణ, అది 10% రిజర్వేషన్లే కావచ్చు. కానీ నేనేమంటానంటే ఆగండి సార్ ప్లీజ్, కంపారిటివ్లీ నాకు అర్థమైంది. నేను ఒకటే మాట అంటాను, కంపేర్ చేస్తే అంటే అది సొల్యూషన్ రాకపోతే నా మాట రివర్స్ అయింది ప్రజల్లో. సముద్రమంతా రాజ్యం అంటే సముద్రం, వర్గీకరణ అంటే 1%. అఫ్కోర్స్ అందులో మనకు 10% ఉండొచ్చు. కానీ కంపారిటివ్లీ రాజ్యం అంటే సముద్రం. సముద్రాన్ని మోడీకి ఇచ్చినాం, సముద్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం, సముద్రాన్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చినాం, అందరికీ ఇచ్చినాం. కానీ మన ప్రతినిధుల్ని పార్లమెంటుకి అసెంబ్లీలోకి పంపకపోవడం వల్ల స్టిల్ ఇప్పటికీ రోడ్ల మీదనే పోరాటాలు చేసి చివరికి ఆ 1% రిజర్వేషన్లో చివరికి ఏది ఆ రేవంత్ రెడ్డి కూడా ఎందుకు చేసిండు? ఆ బీజేపీ వర్గీకరణ అనే క్లెమోర్ మైన్ తీసుకొచ్చి, బీజేపీ అనే క్లెమోర్ మైను వర్గీకరణ అనే క్లెమోర్ మైను మందుపాత్రను తీసుకొచ్చింది. వర్గీకరణ మందుపాత్ర తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కుర్చీ కింద పెట్టింది.
ఇది 3 ఏళ్ళు మణిపూర్ లాగా కొట్లాటలు పెట్టిస్తుంది బీజేపీ. మాలా మాదిగలు నరుక్కొని చచ్చేటట్టు చేసింది తెలంగాణలో బీజేపీ. నరుక్కొని చస్తే తెలంగాణ మొత్తం లా అండ్ ఆర్డర్ ధ్వంసం అయిపోయి తెలంగాణలో వర్గీకరణ అనే అంశంతో బీజేపీ నా రాజ్యాన్ని ముక్కలు చెక్కలు చేస్తుందని ముందుగానే పసిగట్టిండు రేవంత్ రెడ్డి. పసిగట్టి ఆ వర్గీకరణ చేసి మెడకేసిండు, అయిపోయింది. ఆ వర్గీకరణలో 1% తేడా వచ్చింది. ఆ వర్గీకరణలో 1% తేడా వస్తే ఆ 1% గురించి ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ల పోరాటం మొదలు పెడదామా, మళ్ళీ 20 ఏళ్ల పోరాటం మొదలు పెడదామా? ఆ 1% తేడా వస్తే దానికి కాంపన్సేటివ్గా ప్రోగ్రామ్ ఉంటుంది. ఏముంటుంది? ఎస్, మాదిగలకు 1% ఉంది, మాదిగలకు ఒక కార్పొరేషన్ పెట్టించుకుందాం. ఒకవేళ మేము ఆ పని చేయం కానీ మీరు పోయి ఆ పని చేయండి. లేకపోతే మాంగులు ఉన్నారు, మాంగులు అంటే చెప్పులు కుట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరు మాంగులు? చెప్పులు కుట్టే మాదిగ సోదరులు. వాళ్ళు మాదిగలతోటి కాకుండా ఏ గ్రూప్లో పెట్టారు మాంగుల్ని. ఇప్పుడు మళ్ళీ ఏం కొత్త వాదన చేస్తారు? మాంగుల్ని రెచ్చగొట్టి మాంగులని మీరు ఒక గ్రూపులో 1 గ్రూపులో ఉంటే ఎట్లా, మాదిగలతో పెట్టాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మాదిగలతో పెడితే అప్పుడు మాదిగలతో పోటీ పడగలరా? వాళ్ళు 1%లో ఉంటేనే బెటర్ కదా. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళకి కార్పొరేషన్, మాంగ్ కార్పొరేషన్ ఒక 1000 crores 1500 crores 100 crores మాంగు కులస్తులు చర్మకారులు, వాళ్ళు ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మాంగు మాతంగులు, వాళ్ళకి ఒక 1000 కోట్ల రూపాయల ఎస్సీలలో చర్మకార కార్పొరేషన్ పెడితే అది కాంపన్సేట్ అవుతుంది. మాదిగలకి ఎస్సీలు వీళ్ళు చెప్పులు కుట్టేటోళ్ళే. 1% తేడా నిజమే, 10% రావాలో 9% వచ్చింది. ఆడ ఉన్నది 15%. ఉన్న 15%లో 4% మాలలకు ఇచ్చి 9% మాదిగలకు ఇచ్చి 1% ఉపకులాలు చిన్న కులాలకు ఇవ్వడం జరిగింది. సరే, షమీం అఖ్తర్ గారికి మేము డాక్యుమెంట్ ఏమి ఇచ్చినామో మీరు అన్నది మీరు తెలుసు, అది మీరే సాక్ష్యం, మీరు చూశారు. కానీ ఇప్పుడేముంటానంటే 30 ఏళ్ళు రాజ్యాన్ని అగ్రవర్ణాలకు ఒప్పచెప్పినాం ఓట్లు వేయించి, మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళు ఈ 1% కోసం యుద్ధం చేస్తే అదానీ దగ్గర ఉన్న లక్షల కోట్ల ఆస్తిని వర్గీకరించి ఈ దేశానికి పంచే పోరాటం చేయరా మాదిగ దండోర నాయకులు? అంబానీ దగ్గర పోగుబడ్డ లక్షల కోట్ల రూపాయల ఆస్తిని వర్గీకరించి చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, యాదవులకి, ముదిరాజులకి, గొల్లలకి పంచాలని పోరాటం చేయరా? తెలంగాణలో ఉన్న రెడ్ల దగ్గర, తెలంగాణలో ఉన్న వెలమల దగ్గర రాజకీయ అధికారాన్ని వర్గీకరించి తెలంగాణలో అందరికీ పంచాలనే యుద్ధం మాదిగ దండోర నాయకులు చేయరా?